హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు చేసిన విధంగానే మేము కూడా ఫ్రిడ్జ్ అయింది అనుకుంటున్నా. సో రండి చూసేద్దాం. నువ్వు కూడా రారా మధ్యలో కామెడీగా ఫ్రిడ్జ్ చూపిస్తున్నావు నన్ను కూడా మాట. సో చూద్దాం ఎట్లా ఉందో. రండి రా, ఫస్ట్ రండిరా. ఇట్లా సో అంతా కచ్చపిచ్చ దూరం పెట్టి. సో అంతా కచ్చపిచ్చగా ఉంది, మేమేం చదువుకోలేదు. చదివితే ఫ్రిడ్జ్ టూర్ ఎట్లయితుంది, ఎట్లుందో అట్లా చూపించడమే కదా. సో చూడండి ఏమున్నాయి. సగం పోసిన పప్పాయ, హాఫ్ తినం మేము. ఎవరు ఫ్రూట్సే తినాను, ఇంట్లో ఏదో తెస్తారు కానీ ఈడ కూడా తినడు. అండ్ మేము ఇది హాఫ్ పోసిన, దీని ఏమంటారు, డ్రాగన్ ఫ్రూట్. తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఇందులో సగం పోసిన నిమ్మకాయ కూడా ఉంది. సో అంతే. ఇంకా ఇవి కొంచెం రేగు పండ్లు, ఫ్రూట్స్ ఉంటాయి కానీ ఇంకా ఏమో ఇంకా బెల్ల పాప కోసం అనమాట. ఓట్స్లో వేస్తా పాపకి. కొంచెం జామ్, నేను చిన్నపిల్లని కాకపోయినా జామ్ తింటా. సగం పోసిన ఆంబా అంటే మ్యాంగో, ఇది కూడా అంతే. అండ్ ఇవే అనమాట. ఇది ఎప్పుడో తెచ్చినది, ఇది డబుల్ కంప్లీటా. ఇప్పుడు వరకు ఉంది, పడేసేయాలి, పడేయలేదు, అంత బద్ధకం మనకి. అండ్ ఇంకా ఇవి వెజిటేబుల్స్ అన్ని, కీరా, ఇదేమో పెరుగు అనుకుంటా, కర్డ్ అంతే. ఇంకా ఇవేమో అల్లం పేస్ట్. ఇందులో ఉన్నాయి ఫ్రూట్స్, మళ్ళీ ఆరెంజ్ అల్లం పేస్ట్ ఇందులో వేసుకుంటాం అనమాట కుకింగ్కి. అండ్ అవేమో ఇక్కడ చూపియాము మధ్య. ఇక్కడ నేను దగ్గరికి వచ్చినప్పుడు దగ్గరవి కూడా చూపి కొన్ని ఇంకా ఇవేమో సాసెస్, వెనిగర్, చిల్లీ, ఇవేం యూజ్ చేయం, తెచ్చి పెట్టుకుంటా అంతే. మనకి మధ్యకమ్మిగో తాగిన థమ్స్ అప్, ఇది కూడా పడేలానే ఉంది ఫ్రిడ్జ్లో. అండ్ ఇదేమో నేను చేసిన గులాబ్ జామున్. ఎవరు తినట్లేదు, నేను తప్ప. ఎవరు స్వీట్స్ తినరనమాట మా ఇంట్లో. నేను ఒక్కదాన్ని మిగతా స్వీట్స్ తినే కొలెస్ట్రాల్ వెళ్ళింది. అండ్ ఎగ్స్ కామన్గా చూపాము. ఎగ్స్ కామన్గా, ఎగ్స్ అందరి ఇంట్లో ఉండేవి మా ఇంట్లో ఉంది. ఏముంది, ఇది మా పాప బర్త్డేకి కేక్ తెచ్చామన్నమాట. అది ఇట్లా అంటుకుంది, ఇంకా క్లీనే చేయలేదు. ఇదేమో కేక్ తినడానికి తెచ్చుకున్నా కానీ తినలే, సగం తిన్నా, సగం ఉంది. అట్లా తినాలి, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తింటా. ఇంకా ఇదే మా ఫ్రిడ్జ్ టూర్ అనమాట. అందరూ ఫ్రిడ్జ్ టూర్ చూస్తే ఏముంటుందా అనుకున్నాం కానీ ఇంకా మా నాన్న లేదండి. కామెంట్ అన్ని సగం అనమాట, అంతే. ఫ్రిడ్జ్ టూర్ చేయండి.